నచ్చేసావే మస్తుగా నచ్చేసావే మరి ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే పిచ్చి పట్టిందా? నువ్వు అంటే పిచ్చి. ఐ లవ్ యూ. సరే లవ్ యూ టూ గో. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పబ్లిక్ స్టఫ్. ఈరోజు నేను రోడ్డు పైన వెళ్ళే అమ్మాయి మీద ఫ్రాంక్ చేశాను. వీడియో అయితే మస్తు వచ్చింది, మీరు కూడా చూడండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. హాయ్. ఎవరు మీరు? వర్మ. వర్మ అయితే ఏంటి నన్ను మాట్లాడుతున్నా? ఇలా వెళ్తున్నా అందుకని చెప్పి ఎవరా అని చెప్పి మాట్లాడదామని. ఎవరు తెలియని వాళ్ళతో కూడా మాట్లాడేస్తావా నువ్వు? యాక్చువల్లీ నేను గూగుల్ మ్యాప్లో మోస్ట్ బ్యూటిఫుల్ గా ఎవరని చెప్పి టైప్ చేస్తే గూగుల్ మ్యాప్ మీ దగ్గర తీసుకొచ్చింది. నాటకాలు ఆడుతున్నావా? మరీ అలా నవ్వకండి, మీ నవ్వు మీకు బలం కావచ్చు, నాకు బలహీనత. సరే ఏంటి నీ ప్రాబ్లం? మీరు చాలా అందంగా ఉన్నారు. అది నువ్వు చెప్పని అవసరం లేదు, ఓకేనా? నేను ఎలానో నాకు తెలుసు, నువ్వు మరీ చెప్పని అవసరం లేదు. ఎప్పుడైనా మీ మొహం మీరు అద్దంలో చూసుకున్నారా? చూసుకొని వచ్చాను. మీ కళ్ళకి సరే వెళ్ళండి, మీరు ఫస్ట్ వెళ్ళండి. మీ కళ్ళకి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీ కళ్ళు నన్ను రారా అని చెప్పి వెళ్ళు, పిలుస్తున్నా. ఫస్ట్ వెళ్ళు. మీ కళ్ళు ఇందాక నుంచి నన్ను రారా అని చెప్పి పిలుస్తున్నా. బ్రదర్ వెళ్ళండి బ్రదర్. ఏం మాట్లాడుతున్నా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నా? అది నేను అడగాలి. నేను బ్రదర్ అని పిలుస్తుంటే చెప్తుంటే వెళ్ళడం లేదు, నువ్వు ఎందుకు? మీ బ్రదర్ మీ ఇంటి దగ్గర ఉన్నాడు అనుకుంటా. సరే నా బ్రదర్ లేరు, మీరే నా బ్రదర్ అనుకుంటున్నాను. ఫస్ట్ వెళ్ళండి. ఇప్పుడు ఏంటి చెప్పండి. మీరు చాలా బాగున్నారు అంటున్నా. బాగుంటే నేనేం చేయాలి? అందరూ బాగుంటారు, నేను ఒకదాన్ని స్పెషల్గా ఏం లేను. అందరికన్నా మీరు ఇంకా చాలా బాగున్నారు. ఏం జోక్స్ చేస్తున్నారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అలా అనిపిస్తుందా నీకు? అవును, చెప్పండి ఏంటి చెప్పండి. మిమ్మల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు చూడలేదు అనుకోండి మిమ్మల్ని. ఏం అడిగిరు అప్పండి, వెళ్ళి అడిగిరండి. ఏం ఈ మధ్య అబ్బాయిలందరూ జోక్స్ బాగా వేస్తున్నారు అమ్మాయిల మీద. నిజంగానే చూస్తుంటే తెలుస్తుంది. నిజంగా బ్రహ్మదేవుడు చూస్తుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి ఉండండి. సరే వెళ్ళండి బ్రదర్. ఏమండి బ్రదర్ అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. వెళ్ళండి, మా ఫ్రెండ్స్ వస్తారు, వెళ్ళండి ఫస్ట్. ఎవరైనా చూస్తే ఏమో అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటే మనకి మన ఏంటి నువ్వు ఎవరో కూడా తెలియదు వచ్చి మాట్లాడుతున్నావు. ఏ అందంగా ఉన్నావు కదా అని చెప్పి మాట్లాడదాం అనుకున్నా. వెళ్తారా లేదు? నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి రావాలి? ఏం మాట్లాడుతున్నాను? ఎక్కడికి వెళ్ళా నువ్వే చెప్పు. తిన్నావా? ఏంటి తినకపోతే ఏంటి? నువ్వు పెడతావా? రెస్టారెంట్కి తీసుకెళ్దామని. నువ్వు తీసుకెళ్ళే అవసరం లేదు, మా ఫ్రెండ్స్ వస్తానే వెళ్తున్నా. సరే హాస్టల్లోనే కదా ఉండేది, ఫీజు కడుతున్నావు కదా. చెప్పానా నేను హాస్టల్? నేను చెప్పానా మీకు హాస్టల్ అని? మీకు చెప్పానా నేను హాస్టల్ అని? ఎక్కడ ఉంటావు మరి? ఏంటి చెప్పండి, ఎక్కడ ఉంటాయి ఏంటి? మీ ఇంటికి వచ్చి మాట్లాడదామని. నేను ఇల్లు రాసిస్తావా? కావాలా? రాసిస్తావా? నిన్ను చూసిన ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకుంటా. చాలాసార్లు చూసుకున్నా. నిన్ను చూసిన కాడ నుంచి నాకు ఉండే దగ్గర అని కొట్టుకోవడం మానేసి సునీత అని కొట్టుకుంటాను. సునీత అని ఎవరు చెప్పారు? సునీత అని ఎవరు చెప్పారు నీకు? ఎవరన్నా చెప్తేనే తెలుస్తుంది. సరే బేబీ. ఏం మాట్లాడుతున్నా? నీకేం పిచ్చా? ఎవరు నీకు బేబీ? నువ్వంటే నేను చిన్న పిల్లనా బేబీ అని పిలుస్తున్నా? నాకు చిన్న పిల్లదానే. సరే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పని అవసరం లేదు, వెళ్ళు ఫస్ట్. ఎవరో తెలీదు వచ్చి మాట్లాడుతున్నావు. ఇంతసేపు మాట్లాడినా తెలియకనే మాట్లాడినా. ఎన్నిసార్లు నువ్వు వెళ్ళడం లేదు, నేనేం చేయాలి దానికి? చెప్తున్నా కదా వెళ్ళు అన్ని. నీకు విషయం చెప్పాలి అంటున్నా. నువ్వు నాకు చెప్పని అవసరం లేదు అంటున్నా. నువ్వు ఏమనుకోవద్దు అంటున్నా. నచ్చేసావే మస్తుగా నచ్చేసావే. మా ఫ్రెండ్స్ అర్థం కావడంలే, చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. నీకేం మెంటలా?
ఎక్కడి నుంచి వచ్చాను? ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి ఏమన్నా వచ్చావా ఏంటి? తెలియని డిశ్చార్జ్ అయిన తర్వాత నేను డిశ్చార్జ్ అది తెలియని అమ్మాయిలందరికీ ప్రపోజ్ చేస్తావా ఇట్లానే? తెలియని అమ్మాయిలందరికీ కాదు, అందమైన అమ్మాయి కాబట్టి చేసి. ఎవరు చెప్పారు ఇక్కడ అందమైన అమ్మాయిలని? వాళ్ళ ఇల్లు చెప్తే కదా. అక్కడ ఫోన్ ఎవరో వస్తుంది. ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ఇది హైదరాబాద్ చాలా మంది ఉంటారు, కానీ నీలాంటి అమ్మాయి దొరకడం కష్టం కదా. ఎలా చెప్తాను? నీకు ఇలా కేరింగ్ గా మాట్లాడే అమ్మాయి, ప్రేమగా. బ్రదర్ వెళ్ళండి బ్రదర్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి బ్రదర్ అని పిలుస్తాను, అర్థం కావడం లేదా? మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం అంటున్నా. ఏం ఇష్టం ఏంటి? నువ్వు కొట్టేస్తాను. వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు. ఇక్కడ ఉండి మాట్లాడుకు, వెళ్ళు. మాకు ఫోన్ వస్తుంది, నాకు ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. మాట్లాడాలా? అవును, వెళ్ళండి ఫస్ట్. నేను మాట్లాడాలా అంటున్నా. నువ్వేంటి మాట్లాడము? ఇద్దరం బిజీగా ఉన్నాము, తర్వాత కాల్ చేయండి చెప్తా. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. నేను ఎక్కడి నుంచి వచ్చారో బాబు? ఫస్ట్ వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు. నీకోసం ఎక్కడి నుంచి అయినా ఇంత అందంగా ఉన్న అమ్మాయి కోసం ఎన్నిసార్లు పెడుతున్నా? ఎవరు చెప్పారండి నేను అందంగా ఉండాలని? ఎవరు లేరా? అక్కడ ఉన్నారు, వెళ్ళండి. అక్కడ ఉండి ఉన్నారు, వెళ్ళండి. వాళ్ళు నాకెందుకని, మీరు నాకు నచ్చిన తర్వాత వేరే అమ్మాయి దగ్గరికి నేను ఎలా వెళ్తా? 1 వీక్ నుంచి నేను ఫాలో అవుతున్నా. సరే, ఎక్కడ ఫాలో అయ్యావు నువ్వు? ఎక్కడ ఫాలో అయ్యావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నా. అదే ఎక్కడికి చెప్పు. అక్కడ ఎక్కడని ఏం చెప్పలేను. ఎలా చెప్పలేవు? నువ్వు ఫాలో అవ్వడం లేదు కాబట్టి చెప్తున్నావు. ఫాలో అయితే ఇలా చెప్తావా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు నాకు లవర్ ఉన్నా, నేను ఏం చేయాలి? వాడిని వదిలేసే. ఎట్లా వదులుతాను? ఇప్పుడు నీకు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంటావు. ఆ అమ్మాయి వదిలేసే అమ్మాయిని నన్ను లవ్ చేయంటే నువ్వు లవ్ చేస్తావా? ఆ అమ్మాయిని ఎందుకు చేస్తా? నేను లవ్ చేస్తున్నా కాబట్టి నేను కూడా అంతే. నేను అబ్బాయిని లవ్ చేస్తున్నా. నువ్వు ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నావు, నేను ఒక అబ్బాయిని కదా అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆపు, ఫస్ట్ వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు. నాకు లవర్ ఉన్నాడు. నాకు మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం చాలా. అతను కూడా నన్ను ఇష్టపడాడు, ఓకేనా? నువ్వు ఇష్టపడలేదు కదా. నేను కూడా ఇష్టపడుతున్నా. ఎప్పుడు అతను ఇష్టపడిన తర్వాత నువ్వు ఇష్టపడినా? ఇప్పుడు కూడా అంతే కదా. నేను నిన్ను ఇష్టపడడం లేదు, ఎప్పటికీ ఇష్టపడను, ఓకేనా? సరే, ఒక్క రోజుకి ఇష్టపడు. అది ఎలా అవుతుంది? నువ్వు ఎవరో తెలియదు వచ్చి మాట్లాడుతున్నావు రోడ్లో. ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి చెప్పు? ఎవరితో ఇట్లా ఎదురు మాట్లాడుకుంటున్నాడు? మా డాడీ వాళ్ళకి చెప్తే ఏం చేయాలి? నేను ఒప్పించుకుంటా. ఏం ఒప్పించుకుంటాను? కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. జరుగు, అక్కడ దగ్గర రాకు బాబు. అక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి. మీ డాడీతో ఫైట్ చేసి అయినా సరే నేను ఒప్పించుకుంటా. సరే వెళ్ళి ఫైట్ కాళ్ళు పట్టుకొని సరే ఒప్పించుకుంటా. సరే వెళ్ళు. ఇంకా నాకు రిబ్బన్ కటింగ్ కూడా అవ్వదు. ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ అని? నువ్వు వెళ్ళు. చెప్తున్నా కదా, రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు. వెళ్ళు. కొంచెం నా ఇది ఉండాలి, బుద్ధి ఉండాలి. సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోను? ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి ఫస్ట్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఏ ఊరు నీది? మీదే ఊరు? అమ్మాయిలు అందంగా ఉంటారని తెలుసుకుని మరీ ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే. వాళ్ళేంటో తెలుసా? తేడా వస్తే లేపేస్తారు తెలుసా? అదే, ఇంత అందమైన అమ్మాయిలు కూడా ఉంటారా? అంత ఇప్పుడు నిన్ను చూస్తేనే అర్థమైంది. ముద్దు వచ్చేస్తున్నా. నీతో మాట్లాడడం చాలా ఇదిగా ఉంది, వెళ్ళు. వాడు చూడు ఎవరో వస్తున్నారు. నిన్ను అలా చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించేసి. వెళ్ళు. సరే, టైం అయింది. ఇప్పుడు ఏమంటావు? యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? లేదు. ఎందుకని? ఎందుకు చేయాలి? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా కాబట్టి. సరే, ఎండ ఎక్కువగా ఉంది, వెళ్ళు. నాకంటే నువ్వు కందిపోతావు అని చెప్పి నేను భయపడాలి. ఎవర్రా నువ్వు? నీ లవర్. వెళ్ళురా. ఎలా నువ్వు మాట్లాడుతున్నావు? ఒప్పుకుంటే నీ మొగుడిని. ఏం మాట్లాడుతున్నావా? పిచ్చేమని ఉందా? నువ్వంటే నీతో మాట్లాడడం నాకు కష్టంగా ఉంది. ఏం మాట్లాడడం అర్థం కావడం లేదు. కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని మాట్లాడు. ఏంటి? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. వెళ్ళు. ఐ మిస్ యూ. వెళ్ళు. ఐ కిస్ యూ. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు.
ఇంకోసారి వచ్చావు అనుకో ఈ పక్కన కనిపించావు అనుకో మర్రి అది పిచ్చి పట్టిందా నువ్వంటే పిచ్చి. ఏంటి నీ బాధ ఏంటి యాక్సెప్ట్ చేయి వెళ్ళిపో. ఎలా ఎక్స్పెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయి వెళ్ళిపోతా. నా ప్రేమని సరే నేను వెళ్తున్నాను. యాక్సెప్ట్ చేసుకో. ఏ ఏంటి సతాయించండి. సరే ఒక కిస్. ఎందుకు ఇస్తా నేను లవర్నా కదా, నీకు లవర్ అని ఎవరు చెప్పారు? వెళ్ళిపోమంటున్నా కదా. లేదు వెళ్ళు. కిస్ ఎందుకు ఇస్తా నేను? కిస్ ఇస్తే అది ఎవరు చూస్తారు వెళ్ళు బాబు వెళ్ళను. మా లవర్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు తెలియాలి కదా, సరే నాకు యాక్సెప్ట్ కూడా చేశాను అర్థం వెళ్ళు. అవ్వాలి కదా. సరే సరే కిస్ ఇచ్చే కిస్ ఎందుకు ఇస్తా నేను? సరే హగ్గి. ఉన్న ఒక గుండె నిన్ను చూసి కొట్టుకుందే నా గుండెలో ఉన్న లవ్వే పిల్లాడిని కోరుకుందే. ఇంకా వెళ్ళు. ప్రేమతో ఎవరు నువ్వు? ఏ ఏంటి నీకు? వెళ్ళు ఫస్ట్ వెళ్ళు బాబు టైం అయింది వెళ్ళు. నాకు వెళ్ళాలా? ఎక్కడికి? ఇద్దరం కలిసి వెళ్దామా? ఇక్కడ వేరే అంకులు వస్తున్నాడు మా డాడీ పోస్తున్నాడు. నువ్వు ఫస్ట్ జరుగు. ఏం కాదు, ఏ వెళ్ళు. మీ డాడీతో నేను మాట్లాడతా అని చెప్పే కదా. ఇక్కడ అంకుల్ వస్తున్నాడు వెళ్ళండి వెళ్ళండి నా ఏంది సరే వెళ్ళు. ఇంకా ఎక్కడికి? ఎక్కడ వెళ్తావు? ఏమో. అడ్రస్ తెలియదు కదా ముందు అడ్రస్. అక్కడ మైల్ ఉంది కదా అట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో అదే మైల్. దగ్గర వెళ్ళిపోదాం. ఇక్కడే కదా. ఏం మాట్లాడుతున్నాను? టైం లేదు వెళ్ళు ఫస్ట్. వచ్చి వెళ్ళిపోదాం. టైం లేదు వెళ్ళండి నా. కిస్ పెట్టమన్నా పెట్టలే. కిస్ ఎందుకు ఇస్తా నేను? అగ్గిచ్చాను వెళ్ళు. ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా నువ్వు. సరే వెళ్ళు. ఓకే యాక్సెప్ట్ చేశాను వెళ్ళు. ఐ లవ్ యూ. సరే లవ్ యూ టు గో. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. సరే ఐ లవ్ యూ టు. ఫీల్ లేదు. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి. ఓకే ఐ లవ్ యూ టు. ఫీల్ రావట్లా. ఏ రాలేదు నేనేం చెప్పాలా? రాదు ఇక్కడ నుంచి అందరికీ రావాలి. వస్తుందా ఏంటి? ఇక్కడ నుంచి రావాలి. వస్తుంది నువ్వు హ్యాండ్ ది ఫస్ట్. ఓకే రోడ్డు మీద ఎవరైనా ఐ వేస్తారా? లవ్ యూ. గో. మళ్ళీ గో ఏంటి? సరే ఐ లవ్ యూ బంగారు వెళ్ళు. ఓకే యాక్సెప్ట్ చేశారు నిజంగా? నువ్వు ఏదో చెప్పింటే నేను వెళ్ళాలని చెప్పాను. అంతేగాని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేస్తారు? ఏ నీకు పిచ్చా ఏంటి? లవర్ ఉండే వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారా? ఎవరిని ఇదంతా పడి- ఫ్రాంక్ అని. ఏంటి ఇదంతా ఫ్రాంక్. అదిగో కెమెరా. ఏంటి ఫ్రాంక్ చేశారా? ఏ, ఇలా కూడా చేస్తారా మీరు ఫ్రాంక్స్? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంత మంచి వీడియో చేసి